హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే బాగున్నాను. ఎవరైతే ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా! అది ప్రెస్ చేస్తే అప్పుడు నేను కొత్త వీడియో చేస్తానో మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఈరోజు వీడియో ఏంటంటే మా హస్బెండ్ బర్త్‌డే ఉందనమాట. బర్త్‌డే కోసం తనకు గిఫ్ట్ కొందామని మెరీమాక్ ప్రీమియం ఔట్‌లెట్ మాల్ ఉంటది ఇక్కడ. అక్కడికి వెళ్తున్నామనమాట. ఈ ఔట్‌లెట్ మాల్ ఏంటంటే అన్ని బ్రాండెడ్ షోరూమ్స్ అంటే అన్ని బ్రాండెడ్ షోరూమ్స్ ఉంటాయన్నమాట. మనకి బయట షాప్స్‌లో కన్నా ఇక్కడ చాలా తక్కువ కాస్ట్‌లో మనకు దొరుకుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు కంపెనీ డీల్సే ఉంటాయన్నమాట. ఇప్పుడు బై ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు స్కెచర్స్ ఉందనుకోండి. స్కెచర్స్ మీద మనకి కంపెనీ ఆఫర్సే ఉంటాయన్నమాట. ఎందుకంటే మనకి బయట స్టోర్‌లోకొచ్చేసిన సరికి మనకి కాస్ట్ పెరిగిపోతుంది. బట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్సే సేల్ చేస్తారనమాట. అందుకనే ఇలాంటి ఔట్‌లెట్ మాల్స్ మనకు కంపల్సరీ ప్రతి ఒక్క స్టేట్‌కి ఉంటది. మీరు ఏమైనా ఇలా బ్రాండెడ్ ఐటెమ్స్ కొనాలనుకున్నప్పుడు ఇలాంటి ఔట్‌లెట్ మాల్స్‌కెళ్ళి కొంటే మనకి చాలా రీజనబుల్ కాస్ట్ పడతదనమాట. చూడండి అన్ని రకాల బ్రాండ్స్ ష్ స్టోర్స్ ఉంటాయన్నమాట ఇక్కడ. మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక థాంక్స్ గివింగ్ డే అప్పుడైతే చాలా సేల్ ఉంటదండి ఇక్కడ. బట్ మేమొచ్చింది వీక్ డేలో కాబట్టి చాలా క్రౌడ్ చాలా తక్కువుండే. అసలు దాదాపు చాలా తక్కువ అంటే చాలా తక్కువ. కాకపోతే మీరు వీకెండ్‌లో వస్తే ఇలాంటి మాల్స్‌లోకి వీకెండ్‌లో ఎళ్తే చాలా రష్ ఉంటదనమాట. ఇలా మేము ఇంకొచ్చేసాం. వెదర్ మాత్రం చాలా బావుండే ఆ రోజు. ఈవినింగ్ టైంలో అలా లంచ్ తర్వాత వచ్చాం. చూడండి అక్కడ కోచ్, జేసీ క్రూ అన్ని స్టోర్స్ ఉంటాయన్నమాట. ఇది ఒక మంచి ఔట్‌డోర్ ప్లేస్‌లో దీన్ని కట్టారు. మనకి ఇది కూడా ఔట్‌డోర్ అనమాట మాల్ అనమాట. ఎందుకంటే మనకి కవరింగ్ అయి ఉండదు పైన. చాలా ఓపెన్‌గా ఉంటది స్పేస్‌లో. మనకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఇలాంటి క్లోజ్డ్ దాంట్లో వెళ్ళడం మంచిది కాదు కాబట్టి, ఇలాంటి మాల్ అయితే ఓకే. మేమింకా వచ్చేస్తున్నామనమాట. యాక్చువల్‌గా మా హస్బెండ్‌కి ఏదైనా గిఫ్ట్ ఇద్దామని నేను ఎప్పటినుండో అనుకుంటున్నాను. బట్ నాకు తెలియలేదు ఎలాంటి గిఫ్ట్ కొనాలి ఏంటనేది. తననడిగితే తనకింకా వాచ్ కావాలని ఉండు. అది ఏంటి, ఏం తీసుకుందాం అనేది మీరు చూస్తా ఉండండి. వెదర్ మాత్రం చాలా బావుంది. ఇంకా స్ప్రింగ్ వచ్చేసింది కాబట్టి చెట్లకి హ్యాపీగా మంచిగా ఫ్లవర్స్ వచ్చేసాయి. చాలా బ్యూటిఫుల్‌గా, చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. ఇది మేము వెళ్తున్న మెరీమాక్ ఔట్‌లెట్ మాల్. కాకపోతే నార్మల్‌గా వీకెండ్‌లో అండ్ ఏదైనా థాంక్స్ గివింగ్ అలాంటి టైంలో చాలా సేల్ ఉంటది కాబట్టి మనకి అసలు చాలా రష్ ఉంటది. చూడండి ఓల్డ్ నేవీ ప్రతి ఒక్క ఆహ్, బ్రాండెడ్ స్టోర్ ఇక్కడ ఉంటాయి మనకి. న్యూ బ్యాలెన్స్ చూడండి అక్కడ కనిపిస్తుంది గదా! ఇక్కడ చూడండి ప్రతి దగ్గర ఎక్కడెక్కడ వీళ్ళు శానిటైజర్స్ పెట్టేశారు. మనము ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవడానికి. నేనిక్కడ ఇలా శానిటైజ్ చేసేసుకొని ఇక్కడేంటంటే ఇది చాలా పెద్ద మాల్ కాబట్టి మనకిక్కడ ఇలా మ్యాప్ ఉంటదనమాట. అంటే ఏ లేన్‌లో ఎళ్తే ఏ స్టోర్ ఉంటదని ఈ మ్యాప్ చూసుకొని మనం ఎళ్ళాలనమాట. చూడండి ఎంత పెద్ద మాలో ఇది. ఆహ్, ఇలా అన్ని స్టోర్స్ అన్నీ నేమ్స్ ఏ లేన్‌లో ఉంది అన్ని స్టోర్ నంబర్స్ అన్నీ ఇక్కడ చూడండి. మనకిక్కడ డిస్‌ప్లేలో అన్నీ ఉంటాయనమాట. దీన్ని చూసుకుంటూ మనము ఫాలో అవ్వుకుంటూ స్టోర్‌కి వెళ్ళిపోవాలి. చూడండి ఇంకా ఇలా అన్ని లైన్‌గా అన్ని స్టోర్‌లుంటాయనమాట. ఆహ్, ఇంకొక రోజు కూడా మీకు మళ్ళీ చూపిస్తాను మళ్ళీ మేము షాపింగొచ్చినప్పుడు. వీకెండ్ అలా వస్తే మొత్తం ఇంకా ఫుల్ క్రౌడెడ్ ఉంటాయి. ప్రతి ఒక్కటి బ్రాండెడ్ షోరూమ్. అలానే కాకుండా మంచి డిస్కౌంట్స్ కూడా దొరుకుతాయనమాట. 70% అప్ టు 60 80 సమ్‌టైమ్స్ 80, 90% కూడా ఉంటాయి. ఎప్పుడంటే ఇలాంటి థాంక్స్ గివింగ్ డే టైంలో స్పెషల్ డేస్‌లలో మనకి చాలా తక్కువ కాస్ట్‌లో దొరుకుతాయన్నమాట. అన్ని కంపెనీస్ ఉంటాయి. మీకు ఏదంటే ఎలాంటి బ్రాండెడ్ ఐటెమ్ కావాలంటే అలా ఉంటదనమాట. చూడండి టాల్‌బాట్స్ ఉంది ఇక్కడ. ప్రతి ఒక్కటి కానీ చాలా బావుంటదండి. ఇలా ఓపెన్‌గా ఉండడం వల్ల మనకి చాలా బావుంటది ఈ ప్లేసు. ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్‌లో ఇలా ఓపెన్‌గా ఉంటేనే బెటరు. ఇంకా ప్రతి దగ్గర ఎక్కడక్కడ శానిటైజర్స్ చూడండి ఇది మైకల్ కోర్స్, మీకు కోచ్, గెస్, ఆహ్,
కేట్ స్పేడ్ అన్ని రకాల బ్రాండ్స్ చూడండి ఇక్కడ గెస్ కూడా ఉంది. అన్ని రకాల బ్రాండ్స్ స్టోర్స్ ఉంటాయి. ఇక్కడ కేట్ స్పేడ్ అన్ని ఈ హ్యాండ్ బ్యాగ్స్ మధ్య మాత్రం థాంక్స్ గివింగ్ డే టైంలో అసలు ఎంత మంచి సేల్ ఉంటదంటే మనకి నార్మల్ టైంలో 250 అలా వచ్చేది. థాంక్స్ గివింగ్ డే టైంలో మనకు $70-80లో వచ్చేస్తది. మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ యాక్చువల్‌గా ఇక్కడే తీసుకుంటారనమాట. బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్ అనేది. ఇంకా జేసీ క్రూ ఉంది. అన్నీ డైమండ్స్ కూడా ఇక్కడ చాలా షోరూమ్స్ కూడా ఉన్నాయండి. చాలా బాగుంటది చూడండి. ఎంత ఎక్కువ క్రౌడ్ లేదు. చాలా బావుంది. ఇక్కడ గ్యాప్‌లో అయితే మంచి డీల్స్ ఉంటాయండి. మీరు ఎవరైనా మీకు దగ్గరలో ఉన్న అవుట్‌లెట్ మాల్స్‌లో ట్రై చేయండి. గ్యాప్‌లో ఇది కోచ్. గ్యాప్‌లో కానీ లేకపోతే అన్ని స్టోర్స్‌లలో మీకు కావాల్సిన ఐటెమ్స్ అన్నిట్లల్లో కూడా చాలా బాగా సేల్ ఉంటది. నాకు చాలా బాగా నచ్చుతుంది ఇలా అవుట్‌లెట్ మాల్స్ అంటే మనం ఏమైనా బ్రాండెడ్‌వి కొనుక్కోవాలనుకుంటే. చాలా పెద్ద మాల్ అండి. మేము స్టార్టింగ్‌లో ఉన్నాము. అది ఎండింగ్‌లో ఉందన్నమాట మేము వెళ్ళాల్సిన స్టోరు. ఫాజిల్ స్టోరు. ది కే జ్యువెల్లర్స్. డైమండ్స్ కూడా మంచి డీల్స్ నడుస్తూ ఉంటాయండి అప్పుడప్పుడు. అది కూడా మనం చెక్ చేసుకుంటూ వెళ్తే మనకు చాలా రీజనబుల్‌గా వచ్చేస్తాయి అన్నీ. చాలా నడుస్తున్నాము. చాలా పెద్ద మాల్ అన్నమాట. ఇంకా అందులో మేమెళ్ళే స్టోర్ వరకు స్వరోస్కీ అండి. స్వరోస్కీలో చూడండి 75% ఉంది ఆఫ్. ఇప్పుడు మదర్స్ డే కూడా వస్తుంది కాబట్టి చాలా సేల్ నడుస్తుంది. ఫిలా మీకు చెప్పాను కదా! ఒక్కటేంటి అన్ని బ్రాండెడ్ స్టోర్సు అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇలా మధ్య మధ్యలో పిల్లలకి ఆడుకోవడానికి చిన్న చిన్న ఇలాంటి రైడింగ్‌ది కూడా ఉంటాయన్నమాట. వాళ్ళకి బోర్ కొట్టకుండా ఉండడానికి ఇలాంటివన్నీ మధ్య మధ్యలో పెడుతూ ఉంటారు. ఒకప్పుడైతే ఇంకా ఈ కరోనా సిట్యుయేషన్ లేనప్పుడు మాత్రం అసలు చాలా బాగా క్రౌడెడ్‌గా చాలా ఉండేదన్నమాట. బట్ ఇప్పుడు చాలా తక్కువైపోయింది. ఇదే మేము రావాలనుకున్న స్టోరు ఫాజిల్. ఇక్కడ యాక్చువల్‌గా ఏంటంటే జనరేషన్ 5 నడుస్తుంది కదా! జెన్ 5 స్మార్ట్ వాచ్ తీసుకుందాం అనుకున్నాము. అవే చూస్తున్నాము. ఇక్కడ ఉన్నవన్నీ ఇవన్నమాట డిజైన్స్. ఈ 5 ఉన్నాయి. ఇది జెన్ 5 తర్వాత జనరేషన్ 5 అవి 2 ఇప్పుడు న్యూ ట్రెండ్ అనమాట. దాంట్లో ఇవన్నీ ఆ 5 దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇవన్నీ. ఇదేంటి ఇవి కూడా జెన్ 5 అది 5ఈ అయితే ఇది జెన్ 5 అనమాట. ఇవన్నీ ఏంటంటే సేల్‌లో ఉన్న వాచెస్. నాకు ఇది ఆ రోజ్ గోల్డ్ కలర్ చాలా బాగా నచ్చింది. $49 అట్లా ఉంది. $49, $50. అంటే గిఫ్ట్ పర్పస్ అయినా ఇలా మనకి ఎప్పుడైనా రెగ్యులర్ వాచెస్ పెట్టుకోవాలనుకున్నా ఇవి చాలా బావుంటాయండి. ట్రై చేయండి ఎవరన్నా అంటే మీకు కావాలనుకుంటే దగ్గరున్న స్టోర్‌లో. దీంట్లో నాట్ ఓన్లీ వాచెసే కాకుండా మనకి చూడండి $69 రీజనబుల్ ప్రైస్. హ్యాండ్ బ్యాగ్స్, మనకి క్లచెస్, తర్వాత జ్యువెల్లరీ ఉంటుంది. తర్వాత స్లింగ్ బ్యాగ్స్ అవి కూడా చాలా బావుంటాయండి. బ్యాగ్స్ కూడా $99 సేల్. ఇవి కూడా చాలా బావుంటది. అంటే క్లాత్ అయినా అవైనా బా చాలా బావుంటది. క్లాత్ ఉంటది. మనకి లెదర్ ఉంటది. చిన్న క్లచెస్ కూడా బావుంటాయండి ఇక్కడ. తర్వాత ఏంటంటే గ్లాసెస్ చాలా బావుంటాయి. నా ఫేవరెట్ బ్రాండ్ అనమాట ఇది. చాలా కంఫర్ట్‌గా, స్టైలిష్‌గా ఉంటాయి. ఆహ్, చూడండి ఎంత బావున్నాయో. ఇవన్నీ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కదా! ఇక్కడ మంచి కలెక్షన్ ఉంది. ఎవరికన్నా కావాలంటే చెక్ చేయండి మీ దగ్గరున్న మాల్‌లో. $24 అనమాట. నాకు చాలా బాగా ఇష్టం ఈ ఫాజిల్ గాగుల్స్ అనేటివి. తర్వాత ఇంకా కొన్ని మనము హ్యాండ్ బ్యాగ్స్, క్లచెస్ చూసేద్దాం. మంచి లెదర్‌తో చేసినవి ఉంటాయి. క్లాత్‌తో చేసినవి కూడా ఉంటాయి. 60% ఆఫ్ ఉంది. ఇలా స్లింగ్ బ్యాగ్స్ ఇవైతే మనము ఈజీగా వేసుకొని వెళ్ళిపోవచ్చు షాపింగ్‌కి. అంత పెద్ద బర్డెన్ ఉండదు. పెద్ద హ్యాండ్ బ్యాగ్ అయితే ప్రాబ్లమ్. కానీ కిడ్స్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ పెద్ద హ్యాండ్ బ్యాగే యూజ్ చేస్తారు. ఇలా స్లింగ్ బ్యాగ్స్ కూడా చాలా బావుంటాయండి. చాలా అంటే డిఫరెంట్ స్టైల్‌లో, డిఫరెంట్ కలర్స్
అన్నీ మంచి పేస్టల్ కలర్స్ అలా చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయో. ఇలా బ్యాక్ ప్యాక్స్ లాంటివి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. 70% ఆఫ్. చూడండి ఎంత బాగున్నాయో బ్యాగ్స్ అనేటివి. ఇలా ఇవన్నీ క్లచెస్ అనమాట. మీకు ఇంకా పాస్‌పోర్ట్ పెట్టుకోవడానికి పర్సెస్ కూడా ఉంటాయి. కావాలంటే చెక్ చేయండి. తర్వాత జ్యువెల్లరీ, మనకి జ్యువెల్లరీ గూడా ఉంటుంది. ఫ్యాన్సీ జ్యువెల్లరీ చాలా బావుంటాయండి ఇవన్నీ. తర్వాత మనకి జెంట్స్‌కి పర్సెస్ కూడా చాలా చాలా బావున్నాయి కదా! యాక్చువల్‌గా నాకు ఫజిల్ బ్రాండ్ లేదు. చూడాలి ఈసారి హ్యాండ్ బ్యాగ్ చూద్దాము. తర్వాత కొంచెం ఇలా స్పోర్ట్స్ బ్యాగ్ లాగా కూడా. తర్వాత బెల్ట్స్ $19 ఇట్లా ల్యాప్‌టాప్ బ్యాగ్స్ 70% ఆఫ్, 60% ఆఫ్‌లో చాలా బాగా వస్తున్నాయండి. మంచిగా అనిపించింది. ఎవరైనా కావాలంటే చెక్ చేయండి. ఇవన్నీ హైబ్రిడ్ వాచెస్ కూడా. అంటే దీంట్లో మనకి నార్మల్ వాచ్ లాగా యూజ్ చేయొచ్చు. తర్వాత మనకి స్మార్ట్ వాచ్ లాగా 2 కలిపి ఉంటాయి. ఇది హైబ్రిడ్ వాచెస్ అనమాట. ఇవి కూడా బానే ఉన్నాయి. చూస్తున్నాం అసలు ఏం తీసుకుందాము, ఏంటి, మా హస్బెండ్‌కి ఏం నచ్చింది, ఇవన్నీ వాచ్‌లల్లో చూస్తున్నామనమాట. మేము ఇందులోనే తీసుకున్నాము. ఏం తీసుకున్నామనేది ఆహ్, మా హస్బెండ్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో మీకు చూపిస్తాను. ఏం తీసుకున్నామనేది. కాకపోతే చాలా బాగున్నాయండి. మంచి రీజనబుల్ 249 అయితే మనకిక్కడ 179, 199లో వస్తున్నాయి. ట్రై చేసి చూడండి ఎవరికైనా మీకు కావాలంటే. ఓకేనా. ఇది మెరిమాక్ ప్రీమియం అవుట్‌లెట్ మాల్ అనమాట. ఇంకా మేము తీసేసుకొని బయటికొచ్చేసాము. అన్ని లైన్‌గా ఉన్నాయి చూడండి స్టోర్సు. ఏరోపోస్టల్, ఓల్డ్ నేవీ, యానా టీ టైలర్, న్యూ బ్యాలెన్స్, సామ్సోనైట్ ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ వన్ స్టాప్ డెస్టినేషన్ అనుకోవచ్చు. మీకు ఇక్కడికొస్తే ఏవంటే అవి కొనుక్కోవచ్చు. అన్నీ బ్రాండెడ్‌వి. ఇలా అన్నీ కొనుక్కొని ఒకటి కొనేసి మా హస్బెండ్‌కి మేము మళ్ళీ బ్యాక్ అయిపోయాము. ఇప్పుడు నేను మీకు పాలక్ పరాటా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. నేనేంటంటే కొంచెం పాలకూరని తీసుకొని ఇలా బాయిల్డ్ వాటర్‌లో వేసి కొద్దిసేపు బాయిల్ చేసేసుకున్నాను. చాలా హెల్తీ కదండీ! మామూలుగా కిడ్స్ పాలకూరని తినమంటే తినరు. ఇలా మనము పాలకుని కొంచెము వాటర్‌లో బాయిల్ చేసి తర్వాత గ్రైండ్ చేసుకొని దాంతో మనము పాలక్ పరాటా చేసేసుకుందాం. ఒక దిక్కు మనకి పాలక్ బాయిల్ అయితుంది. తర్వాత నేనిప్పుడు ఇంకా పరాటాకి పిండి కలుపుతున్నాను. ఇది హోల్ వీటేనండి. హోల్ వీట్ శబర్మతి ఆటా మీకు దొరికితే ట్రై చేయండి. ఇది హోల్ వీట్ లక్ష్మీ బ్రాండ్ శబర్మతి ఆటా ఎంత మంచి సాఫ్ట్‌గా వస్తున్నాయంటే చపాతీలు అయినా, పరాటాలైనా చాలా బాగా వస్తున్నాయి. మీరు కావాలంటే ట్రై చేయండి. నాకైతే బాగా నచ్చింది. ఇలా తీసేసుకున్నాను. ఇప్పుడు ఇంకా మనకి పాలకూర కూడా బాయిల్ అయిపోతే ఇంకా దాన్ని కూడా గ్రైండ్ చేసేసుకొని మనం ఇప్పుడు ఇంకా గ్రైండ్ చేసింది ఈ ఆహ్, పిండిలో వేసేసి మనం కలుపుకోవాలనమాట. ఇలా కొద్దిసేపు ఒక 10-15 మినిట్స్ కొంచెం మనము బాయిల్ చేసేసుకొని తర్వాత మనం ఇంకా గ్రైండ్ చేసేసుకుందాం. ఎలా ఉందండి సిట్యుయేషన్? చాలా దారుణంగా ఉంది కదా ఇండియాలో. చాలా జాగ్రత్తగా ఉండండి. గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఇలా మనం ఈ ఫ్లవర్‌లో ఏసేసుకుందాము. మంచిగా గ్రీన్ కలర్ హెల్తీ కూడా కదండీ! మంచిగా ఉంటది హెల్త్‌కి. ఇప్పుడు దీంట్లో కొంచెం కారం, కొంచెం సాల్ట్, తర్వాత కొంచెం నేను గరం మసాలా కూడా వేసేసుకున్నాను. కొంచెం అంటే 1 స్పూన్ కారం వేసుకున్నాను. తర్వాత సాల్ట్, తర్వాత మనకి దీనికి సరిపడా కొంచెం గరం మసాలా వేసేసుకొని పిండిని బాగా కలుపుకోవాలనమాట. ఇంకా ఎలా ఉందండి? ఎలా మీరు కేర్ తీసుకుంటున్నారు బయటికెళ్ళినప్పుడు? యాక్చువల్‌గా చాలా దారుణంగా ఉంది సిట్యుయేషన్ అనేది. ప్లీజ్ బీ కేర్‌ఫుల్ అండి. ఇండియాలో అయితే అందరూ మాస్క్‌లు, శానిటైజర్స్ కాకపోతే మీరు డబుల్ మాస్క్ కూడా యూజ్ చేయండి. డబుల్ మాస్క్ చాలా ప్రొటెక్ట్ చేస్తుందంట. నేను విన్నాను. ఇక్కడ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా డబుల్ మాస్క్ యూజ్ చేస్తున్నారు. ఆహ్, ఎన్ మన జాగ్రత్తలో మనం ఉంటే బెటర్ కదండీ! ఎందుకంటే సిట్యుయేషన్ అస్సలు బాలేదు. తెలిసిందే కదా! మనకి ఇంకా ఎంత
అంటే హాస్పిటాలిటీ రేట్ కూడా పెరుగుతుంది. మనకు వెంటిలేటర్లు, ఇంకా ఆక్సిజన్ సిలిండర్స్, రెమిడిసివిర్ ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాకపోతే మనకి ఇంకా వ్యాక్సిన్స్ కూడా త్వరలోనే అందరికీ వేయాలని కోరుకుందాం. అంతవరకైతే చాలా జాగ్రత్తగా ఉండండి. అవసరమైతే తప్ప బయటికి వెళ్ళకండి. ఇలా చూడండి మొత్తం కలిపేసుకొని మనం ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకా దాన్ని మనము పరాటాలాగా చేసుకోవడమే. చాలా బావుంటాయండి. హెల్తీకి హెల్తీ, టేస్టీకి టేస్టీ అనమాట. మీరు పాలకూర జ్యూసే కాకుండా కొన్ని వాటర్ కూడా ఏసేసి కలుపుకోవచ్చు. నాకు మా పాప హెల్ప్ చేస్తుంది ఇక్కడ చపాతీ చేయడానికి. తను ఈ మధ్య నేర్చుకుందనమాట చపాతీలు చేయడం. ఇంకా నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. తను చేస్తూ ఉంటే పరాటా నేను ఇంకా కాల్ చేస్తూ ఉంటాననమాట. నిజంగా ఆడపిల్లలు అమేజింగ్ అండి. ఆడపిల్లలైనా, మగపిల్లలైనా ఇప్పుడు చాలా అర్థమవుతుంది వాళ్ళకి. చాలా హెల్పింగ్ నేచర్ ఉంటుంది. పిల్లలు బాగా నిజంగా మన జనరేషన్‌కి, ఇప్పటి జనరేషన్‌కి చాలా తేడా ఉందండి. పిల్లలు క్విక్ లెర్నర్స్ అయిపోతున్నారు. తర్వాత మంచిగా వాళ్ళకి అర్థమవుతుంది సిట్యుయేషన్స్ అన్నీ. హెల్పింగ్ నేచర్ ఎక్కువైపోతుంది. పిల్లలు నేర్చుకుంటున్నారు. చాలా బాగా అనిపిస్తది. ఇప్పటి కిడ్స్‌ని చూస్తూ ఉంటే. ఇంకా తనకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటదండి ఎప్పుడైనా. కుకింగ్‌లో అయితే తనకి చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే తనకి ఎక్కువ కుకింగ్ షోస్ అలా చూస్తూ ఉంటదనమాట. తనకు చాలా ఇంట్రెస్ట్. అలా వల్ల తనకి ఆహ్, ఇట్లా చేయడానికి చాలా ఇంట్రెస్ట్ అనమాట. హెల్ప్ చేస్తూ ఉంటది నాకు. ఇలా బేకింగ్‌లోకైనా లేకపోతే ఇలాంటి వెరైటీ ఏమన్నా చేసినప్పుడు కానీ, వాళ్ళ డ్యాడీ బర్త్‌డేకి తను కేక్ చేసింది. నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. తను చాలా బాగా చేసిందనమాట. ఒక్కొక్క పిల్లలకి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటదండి. అంతే ఇంకా మా పాపకేంటంటే తనకి కొంచెం ఇలా కుకింగ్ మీద వెరైటీగా చేయాలని చాలా ఇంట్రెస్ట్. తను ఇప్పుడే చపాతీ అంటే పరాటా చేయడం నేర్చుకుంటుంది కదా! ఇంకా అలా కొంచెం టైం తీసుకొని మెల్లగా చేసిస్తుంది. బట్ మనము మెల్లగా నేర్పించడమే బెటర్ వాళ్ళకి. అండ్ చెప్పలేం కదా! ఎప్పుడు ఏ టైం అవసరం వస్తదో. చిన్న చిన్న బేసిక్‌వి వాళ్ళకి తెలిస్తే చాలా బెటర్ అని నా ఒపీనియన్. ఇంకా దీన్ని నేనంటే మంచిగా ఘీ వేసి హ్యాపీగా ఇలా మంచిగా 2 సైడ్‌లు ఫ్రై చేసేసుకున్నాను. కాల్చేసుకున్నాను. చాలా మంచిగా పొంగి చాలా సాఫ్ట్‌గా వచ్చాయండి పరాటా అనేది. దీనిలోకి నేను ఆహ్, పాలక్, టమాటో అండ్ మిల్ మేకర్ కర్రీ చేస్తున్నాను. చూసేయండి చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంది దీనికి కాంబినేషన్‌గా. ఈ పరాటా అయితే ఇంకా యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ సూపర్ ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎందుకంటే పిల్లలకి పాలకూర తినని పిల్లలకి ఇలా మిక్స్ చేసి పెడితే బెటర్ కదా! ఇలా అయిపోయాయి. ఇప్పుడేంటంటే నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. దాంట్లో నేను ఆయిల్ వేసుకుంటాను సరిపడినంత. ఆయిల్ వేసుకొని ఇంకా నేను ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను. ప్రతి ఒక్క కర్రీలో నేను కంపల్సరీ ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం జీరా వేసుకుంటాను. మీరు కూడా ట్రై చేయండి వేయడానికి. టేస్ట్‌తో పాటు మనకి డైజెషన్ కూడా చాలా మంచిది కదా! అందుకని నేను జీరా వేసుకుంటూ ఉంటాను ప్రతి ఒక్క కర్రీలో. జీరా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము చిటపటలాడిన తర్వాత ఇప్పుడేంటంటే ఒక ఉల్లిపాయను కట్ చేసి పెట్టుకున్నాను. అది వేసేసుకుందాం. ఒక చిన్న ఉల్లిపాయను. తర్వాత ఒక 2, 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఈ మిల్ మేకర్ సోయా చంక్స్ చాలా మంచిదండి. మంచి ప్రోటీన్ ఫుడ్. వీక్‌లో కనీసం 1 టైమ్ అన్నా తినడానికి ట్రై చేయండి. మంచి ప్రోటీన్ అందుతుంది మనకి. ఇలా డైట్ చేసే వాళ్ళైనా కూడా ఇది తింటే చాలా మంచిది. దీంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ సోయా చంక్స్‌లో మనకి ప్రోటీన్ ఎక్కువ ఉంటది కాబట్టి చాలా మంచిది. డైటింగ్ చేసేవాళ్ళు కూడా తినొచ్చు. మనకి సఫిషియంట్ ప్రోటీన్ అందుతుందనమాట. దానివల్ల మనకి ఆకలి ఎక్కువ వేయదు. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేశాను. పసుపు కూడా బాగా కలిపేసుకోవాలి. మంచి కలర్‌ఫుల్ ఉంటది కదా! మీరు ఎప్పుడైనా బయట కొనే పసుపు కాకుండా ఇంట్లో అంటే మనము ఆహ్, ఆడించుకుంటాం కదా! ఆ పసుపునే యూజ్ చేయండి. ఎందుకంటే బయట పసుపులో ఎక్కువ హ్మ్, మనకి కల్తీ ఛాన్స్ ఉందనమాట. అందుకే నేనెప్పుడూ ఇంట్లో
అంటే మనం ఆడించిన పసుపే ఇండియా నుంచి తెప్పించుకుంటాననమాట. ఇలా సోయా చంక్‌ని హాట్ వాటర్‌లో వేసి కొద్దిసేపు ఇలా ఓవెన్‌లో పెట్టేసి తీసాను. తర్వాత మనకి వాటర్ మొత్తం స్క్వీజ్ చేసుకుంటే మంచిగా ఇలా సాఫ్ట్ అయిపోతాయి గదా! అప్పుడు నేను ఇందులో వేసేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకుంటాను నేను వీటిని. మనం ఇంకా దీంతో కీమా కర్రీలాగా కూడా చేయొచ్చండి. చాలా చిన్న చిన్నగా కట్ చేసి కీమా కర్రీలాగా కూడా చేస్తే చాలా టేస్టీగా సేమ్ లైక్ కీమా లాగానే ఉంటది మనకి. అది మిల్ మేకర్‌తో చేసినామని అనుకోరు ఎవరు. చూడండి ఇలా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను కొంచెం పాలకూరను కూడా అంటే స్పినాచ్‌ని కూడా కడిగి వాష్ చేసి కట్ చేసేసి పెట్టేసుకున్నాను. దాన్ని కూడా నేను ఇందులో వేసేస్తాను. ఈ స్పినాచ్ అంతా. ఇక్కడ మాకు బేబీ స్పినాచ్ లాగా దొరుకుతుంది. మనకి కాడలు ఉండవనమాట. ఓన్లీ లీవ్సే ఉంటాయి. మంచిగా వాష్ చేసి మనం హ్యాపీగా కట్ చేసుకోవచ్చు. స్పినాచ్ కూడా ఏస్తున్నాను. ఏసేసి ఇంకా నేను బాగా కలిపేసుకుంటాను ఇందులో. ఇంకా సోయా చంక్స్ చాలా ప్రోటీన్ అంటే మనకి స్పినాచ్ కూడా చాలా మంచిది కదా హెల్త్‌కి. చూడండి ఇలా మొత్తం ఫ్రై చేసుకున్నప్పుడు మనం స్పినాచ్ ఎంత వేసినా మనకు కొంచెమే అయిపోతది కదా! చూడండి ఆల్మోస్ట్ ఇలా మనకి ఐ మీన్ కుక్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను దీంట్లో కొంచెం ఒక 2 టమాటోస్‌ని కూడా కట్ చేసి వేసేసుకుంటున్నాను. చిన్న చిన్న పీసెస్‌గా. ఎందుకంటే గ్రేవీ కోసం అనమాట. ఇది రైస్‌లోకైనా, చపాతీలోకైనా, దేంట్లోకైనా చాలా బావుంటది. ట్రై చేసి చూడండి మీరు. ఎవరికైనా తెలియకుంటే ఇలాంటి కాంబినేషన్. తర్వాత కొంచెం దీంట్లో సరిపడినంత కారం వేసుకుంటున్నాను. తర్వాత సాల్ట్ వేసుకుంటాను. మీకు కారం అనేది మీరు తినే స్పైస్‌ని బట్టి వేసేసుకోండి. సాల్ట్, కారం అనేది. ఇప్పుడు ఇవి 2 వేసాం కాబట్టి మనకు తొందరగా కుక్ అయిపోతది కర్రీ అనేది. మంచిగా కలిపేసుకొని ఇంకా లిడ్ పెట్టేసుకొని కుక్ చేసేసుకుందాం. ఇది నార్మల్‌గా వైట్ రైస్ అయినా లేకపోతే జీరా రైస్ అయినా, వెజ్ బిర్యానీ అయినా, చపాతీ, పరాటా దేనిలోకైనా పూరి దేంట్లోకైనా చాలా టేస్ట్‌గా చాలా యమ్మీగా ఉంటది. ట్రై చేసి చూడండి మీకు నచ్చితే. కలిపేసుకొని ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని కుక్ చేసేసుకుందాం. చూడండి ఎంత మంచిగా కుక్ అయిపోయిందో. కుక్ అయిపోయి మంచిగా స్పినాచ్, టమాటో కూడా కుక్ అయిపోయి మంచిగా గ్రేవీలాగా రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బావుంటదండి. ట్రై చేసి చూడండి మీకు నచ్చితే. ఇంకా కొంచెం మనకి కుక్ అంటే దగ్గరికి రావాలని ఇప్పుడు మనము మళ్ళీ లిడ్ పెట్టేసి కుక్ చేసుకుందాము. దీంట్లో నేను కొంచెము గరం మసాలా, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేశాను. వేసేసి లిడ్ క్లోజ్ చేసుకొని మరి కొద్దిసేపు కుక్ చేసేసుకుందాం. చూడండి ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయినట్టే మనకు కర్రీ అనేది. మనకు యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ అయిన సోయా, పాలక్, టమాటో గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా! అది ప్రెస్ చేసేటప్పుడు నేను కొత్త వీడియో చేశాను మీకు నోటిఫికేషన్ ఉంటుంది. ఓకేనా? బాయ్. టేక్ కేర్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వాలనుకుంటే రష్మిక వ్లాగ్స్ ఫ్రమ్ యూఎస్ఏ అని ఫాలో అవ్వండి. బాయ్. టేక్ కేర్.